పచ్చని అడవి తల్లి ఒడిలో జీవిస్తూ అటవీ సంపదలపై ఆధారపడిన ఆదివాసీ గిరిజనులు తమ సంస్కృతి సంప్రదాయాలకు ప్రారంభిస్తారు. వారు ఏ పండుగ చేసుకున్నా సరే అందులో వారి సంప్రదాయం ముట్టిపడుతుంది. ప్రతి పండుగ ఓ మధురానుభూతిని మిగులుస్తుంది. అదే రీతిన ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీలోని గిరిజన గ్రామాల్లో కోడంగ్ పండుగ నిర్వహిస్తారు. ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీలకు సంవత్సరం మొత్తం సంప్రదాయ పండుగలే ఉంటాయి. నెలలో ఏదో ఒక పండుగ ఉండనే ఉంటుంది. ఈ నెలలో అంటే ఆషాఢ మాసం నుంచి శ్రావణ మాసం వరకు ఒక ప్రత్యేకమైన ఆచార వ్యవహారాలతో పండుగలను ఆదివాసీలు ఘనంగా జరుపుకుంటారు. అమావాస్య వస్తుంది. అమావాస్య రోజున అడవికి వెళ్ళి వెదురు బొంగులు ఏవైతే ఉంటాయో వాటిని తీసుకొచ్చి గుర్రాలుగా కోడాలుగా తయారు చేసి చిన్నపిల్లలు, గ్రామంలో ఉన్నటువంటి చిన్నపిల్లలు వాటిని ఆడుకుంటారు. ఒక నెలంతా పొలాల పండుగ వచ్చే వరకు వీటిని ఆడుకుంటారు. పొలాల అమావాస్య తర్వాత పొద్దున 5-6 గంటలకి వాటిని గ్రామంలో ఉన్నటువంటి అందరూ ఆ కోడాలని, అంటే కోడంగా అంటాం మేము, గుర్రాలని, వాటిని గ్రామ పొలిమేర శివ ఉంటుంది, అక్కడ వెళ్ళి వాటిని ఇడిచిపెట్టి నైవేద్యాలు సమర్పించి తిరిగి వచ్చేటప్పుడేమో చెట్ల మందులు తీసుకొస్తారు. అయితే దీంట్లో ముఖ్యమైన రహస్యం దాగి ఉన్నది ఏంటంటే, ఈ వర్షాకాలంలో బురదలు, నీటి ఇట్లా నడవడం పోవడం రావడం జరుగుతుంది. కాబట్టి కాళ్ళకు కానీ ఎలాంటి అంటువ్యాధులు కానీ ఇతర అంటే రోగాలు కానీ ఏవి రాకుండా ఇది కాపాడుతుంది. అట్లాగే ఈ చిన్న పిల్లలకి వ్యాయామం లాగా ఒక వాళ్ళు అంటే ఆటలు ఆడుకోవడం కానీ, నడుచుకోవడం, ఎట్లా నడవాలనేది ఒక ప్రాక్టీస్, గుర్రాల స్వారీ లాగా ఎట్లా చేయాలనే దాని గురించి ఇక్కడ ప్రాక్టీస్ అనేది దాగి ఉంది. దీంట్లో ఆరోగ్యం దాగి ఉంది. అట్లాగే వారికి శారీరకంగా, మానసికంగా, బుద్ధిపరంగా కూడా వాళ్ళ మెంటాలిటీ అనేది అభివృద్ధి అవుతుంది. ఈ వర్షాకాలం సీజన్లో అనారోగ్యాలు రాకుండా, ఎలాంటి వ్యాధులు రాకుండా కూడా ఈ చెప్పులకి మనము అంటే బురద పైన నుంచి నడిస్తే మనకు ఆరోగ్యంగా ఉంటుంది అనేది మా పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి ఈ సాంప్రదాయం. కోడాంగ్ అనేటటువంటి ఆచారం మా సంస్కృతిలో ఉంటుంది. అది ఎలా ఉంటుందనంటే, వెదురు బొంగులకు ఒక కర్రతో కట్టి చిన్నపిల్లలందరూ పెద్దవాళ్ళతో సహా ఆ కోడాంగ్ మీద నడిచేటటువంటి ఆనవాయితీ ఉంటుంది. ఆ ఆనవాయితీ సంస్కృతి సాంప్రదాయాల్లో భాగంగా అయినప్పటికీ దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయి. పిల్లలు అంటే వ్యాయామంతో పాటు ఇతర ప్రాంతాలకు పోవడానికి, అంటే దాటడానికి ఉపయోగపడేటటువంటివిగా ఉంటాయి అవి. అంటే ఎత్తైనటువంటి 2 కాళ్ళు పైన పెట్టి అది నడుస్తారు. దాన్ని నడవడం వల్ల ఈ గడ్డిలో ఉన్నటువంటి ఏమన్నా క్రిమి కీటకాలు అవన్నీ కూడా దాటిపోయేటటువంటి పరిస్థితులు ఉంటాయి. దీనివల్ల వ్యాయామం జరుగుతుంది, పండగ వాతావరణం ఉంటుంది. ప్రతి ఒక్కరి ఇంట్లో పొలాల అమావాస్య దాకా వీటిని ఉపయోగించుకుంటారు. పొలాల అమావాస్య రోజు ఈ కర్రలతో నడుచుకుంటూ పోయి అక్కడ ఉన్నటువంటి ఆ పండుగను జరిపి మొక్కి ఆ కర్రలందరినీ మాకు జాగి మాతని కాడ వదిలేసి రావాల్సిన